హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రై ఫ్రీ టెక్నాలజీస్. మా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో. మీకు ఏ కమెంట్స్ ఉన్నా కానీ మాకు రిప్లై బ్యాక్ చేయండి. అండ్ అండ్ ఆల్సో మీకు ఏ ఫీడ్బ్యాక్ ఉన్నా కానీ మాకు కమెంట్ బాక్స్లో చెప్పండి, సో దట్ మేము రిప్లై బ్యాక్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ ఆల్సో విల్ ట్రై టు గివ్ వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ యూ. లైక్ మీకు ఏదైతే రిక్వెస్ట్ చేస్తారో అది ఆ టెక్నాలజీ గురించి చెప్పడానికి ట్రై చేస్తాం. ఓకే, సో మనం ఆల్రెడీ అనుకున్నట్టు వీఆర్ ఇన్ టు డెవాప్స్ మంత్. ఓకే, సో అండ్ we have already completed Jenkins and we are into the bash scripting. Okay, so మనం bash scripting చేస్తున్నాము and also we will plan to do the real time scripts. like మనకి రియల్ టైంలో జనరల్గా బ్యాష్ స్క్రిప్టింగ్ ఎలా యూజ్ చేస్తారు, ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ విల్ కంప్లీట్ ద బేసిక్స్. ఓకే, బేసిక్ స్క్రిప్టింగ్ అంటే ఏంటి అనేది మనం కంప్లీట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ సెషన్లో మనం ఆల్రెడీ కొన్ని బేసిక్స్ చూసాము. ఓకే, సో వీ హ్యావ్ డన్ అ 1 hour video. In that 1 hour video we have already seen some of the basics. మనకి షెల్స్ అంటే ఏంటి, ఓకే, షెల్స్ ఎలా లాగిన్ చేస్తాము అండ్ ఆల్సో వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేస్తాము అనేది మనము చూసాము ఫస్ట్ సెషన్లో. ఓకే, సో ఈరోజు వచ్చేసి లైక్ విల్ సీ స్క్రిప్టింగ్ స్టాండర్డ్స్. ఓకే, సో జనరల్గా స్క్రిప్టింగ్ స్టాండర్డ్స్ అంటే ఏంటి, అసలు స్క్రిప్ట్ స్టాండర్డ్స్ ఎందుకు యూజ్ చేస్తాము అనేది చూద్దాం. ఓకే, సో విల్ టాక్ అబౌట్ స్క్రిప్టింగ్ స్టాండర్డ్స్. ఓకే, సో మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా కానీ స్క్రిప్ట్ చేసినప్పుడు యూ షుడ్ మెయింటైన్ సమ్ స్టాండర్డ్స్, రైట్? సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేమింగ్ కన్వెన్షన్స్. ఓకే, సో మీరు ఏ విధంగా దాన్ని నేమింగ్ చేస్తున్నారు, ఓకే, అండ్ హౌ ది అదర్ గైస్ లైక్ మీ టీంలో వర్క్ చేసే వేరే వాళ్ళకి అది ఎలా అర్థమవుతుంది, అసలు మీరు క్రియేట్ చేసింది దేనికోసం క్రియేట్ చేశారు అండ్ ఎలా క్రియేట్ చేశారు, ఎందుకు క్రియేట్ చేశారు అనేది తెలుసుకోవాలంటే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది, రైట్? సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలియాలంటే విల్ డూ విత్ ది నేమింగ్ కన్వెన్షన్స్ ఓన్లీ, రైట్? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైల్ పర్మిషన్స్. లైక్ ఫైల్ పర్మిషన్స్ ఏముండాలి, ఓకే, సో మనము బ్యాష్ స్క్రిప్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏం ఫైల్ పర్మిషన్స్ ఇవ్వాలి ఫైల్కి అండ్ ఎలా ఫైల్ ఏ పర్మిషన్ ఇస్తే అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది చూద్దాం. అండ్ ఆల్సో స్క్రిప్ట్ ఫార్మాట్స్ కూడా చూద్దాము. సో స్క్రిప్ట్ ఫార్మాట్ ఎలా ఉండాలి, ఎలా స్క్రిప్ట్ని మనము రాస్తాము అనేది ఇంపార్టెంట్. అండ్ ఆల్సో హౌ వి ఎగ్జిక్యూట్ అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, సో హౌ వి డూయింగ్ ద ఎగ్జిక్యూషన్. ఓకే, స్క్రిప్ట్ ఫార్మాట్ అండ్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇవి చూద్దాము. ఓకే, హౌ ఇట్ వర్క్స్ అనేది ఫస్ట్. ఓకే, సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ నేమింగ్ కన్వెన్షన్స్, ఓకే, సో మనం ఎప్పుడైనా కానీ ఏదైనా క్రియేట్ చేస్తాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ క్రియేటింగ్ స్క్రిప్ట్స్. ఓకే, సో మీరు ఒక రియల్ టైమ్ ఆర్గనైజేషన్స్లో పనిచేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే మనము ఒక ఫోల్డర్ నేమ్ లైక్ విల్ కీప్ ఎవ్రీథింగ్ లైక్ మన రెపో అంతా ఒక స్క్రిప్ట్ అనే ఫోల్డర్లో కానీ, ఓకే, లేదంటే ఎక్స్టర్నల్ సర్వర్లో కానీ ఎక్కడైనా సరే, ఓకే, మనము ఆ స్క్రిప్ట్స్ అన్నిటిని అక్కడ ప్లేస్ చేస్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా సర్వర్ అనుకుందాం. ఓకే, ఇది నా సర్వర్ ఏ. ఓకే, సో ఇందులో లోకల్లో అయినా పెట్టుకోవచ్చు నేను. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ క్రియేట్ ఏ ఫోల్డర్ కాల్డ్ మా స్క్రిప్ట్స్ అని నేను క్రియేట్ చేసుకుంటా. ఓకే, ఓకే, ఆర్ఎల్స్ మనం ఏం చేస్తామంటే రిమోట్ సర్వర్. ఓకే, రిమోట్ సర్వర్ ఇట్ మైట్ బీ మీ రిపాజిటరీ కూడా అవ్వచ్చు. ఓకే, ఏదైనా సర్వర్ రిపాజిటరీ అవ్వచ్చు, డేటాబేస్ అవ్వచ్చు, లైక్ ఏదైనా ఎక్స్టర్నల్ డేటాబేసెస్ అండ్ సర్వర్ అవ్వచ్చు. సెక్యూర్డ్గా ఎక్కడ ఉందో అక్కడ మీరు, ఓకే, యూ విల్ క్రియేట్ ఏ ఫోల్డర్ కాల్ స్క్రిప్ట్స్. ఓకే, ఫ్రమ్ దేర్ యూ కెన్ పుల్ దెమ్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద రియల్ టైమ్. ఓకే, సో ఈ అండర్ స్క్రిప్ట్స్లో మళ్ళీ మీరు ఏదైతే స్క్రిప్ట్స్ రాస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పర్ఫార్మెన్స్ గురించి ఒక స్క్రిప్ట్ రాస్తున్నారు అనుకోండి. ఓకే, సో వాట్ యూ విల్ డూ, యూ విల్ సే పర్ఫార్మెన్స్, ఓకే, డాట్ ఆ షెల్ నేమ్. ఓకే, వాట్ ఎవర్ షెల్ ఇట్ ఈస్. ఓకే, సో మీరు డాట్ ఎస్హెచ్ అని ఇవ్వచ్చు, ఆర్ఎల్స్ నార్మల్గా డాట్ ఎస్హెచ్ అని ఇస్తే జనరల్గా బ్యాష్ స్క్రిప్ట్ అనేసి మీకు అర్థమవుతుంది. కానీ సో కొన్ని కేసెస్లో అందరూ బ్యాష్ యూజ్ చేయరు. ఓకే, సో సమ్ పీపుల్ విల్ యూస్ కేఎస్హెచ్, సమ్ పీపుల్ విల్ యూస్ సిఎస్హెచ్, జెడ్ఎస్హెచ్. ఓకే, సో మీరు షెల్ నేమ్ కూడా ఇవ్వచ్చు. లైక్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఆన్ జెడ్ఎస్హెచ్, ఓకే, మీరు ఏమి ఇవ్వచ్చు అంటే పర్ఫార్మెన్స్ డాట్ జెడ్ఎస్హెచ్ అంటే నేను ఈ స్క్రిప్ట్ జెడ్ఎస్హెచ్లో రాశాను అని వేరే వాళ్ళు ఎవరైనా యూజ్ చేశారనుకోండి, వాళ్ళకి ఏంటంటే క్లియర్ ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఓకే, దిస్ స్క్రిప్ట్ హ్యాస్ బీన్ రిటర్న్ ఇన్ ద ZSH అని. ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ డైరెక్ట్లీ రైట్ ఇన్ ద SH ఫార్మాట్ ఆర్ యూ కెన్ సే బ్యాష్ డాట్ బ్యాష్. ఓకే, సో మనం బ్యాష్లో రాస్తున్నాం కాబట్టి మనం బ్యాష్ అయినా రాయొచ్చు, SH అయినా రాయొచ్చు. ఓకే, సో బోత్ ఆర్ బార్న్ షెల్స్, బార్న్ అగైన్ అండ్ బార్న్ షెల్స్. ఓకే, బట్ మనం ముందే అనుకున్నట్టు డిఫరెన్స్ ఉంటుంది, బట్ వీ కెన్
రైట్ అవర్ ఫైల్ నేమ్ ఇన్ దిస్ మేనర్. ఓకే, సో ఎప్పుడైనా కానీ నేమింగ్ కన్వెన్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 123.sh అని క్రియేట్ చేసేసాను. ఓకే, క్రియేట్ చేసేసినాక ఒక 1 మంత్ తర్వాత నేనే చూసాను అనుకోండి, నాకే అర్థం కాదు ఏంటి 123.sh ఏంటి, అసలు ఏం రాసాం ఇందులో ఏముంది అనేది మళ్ళీ లోపలికి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ చెక్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై నేమింగ్ కన్వెన్షన్స్ ఆర్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఇన్ ది రియల్ టైమ్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా కానీ మీరు నేమింగ్ కన్వెన్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టాండర్డ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫైల్ పర్మిషన్స్. ఓకే, సో ఫైల్ పర్మిషన్స్ అనేది ఇది చాలా మ్యాండేటరీ. ఓకే, సో మీ ఇక్కడ ఏంటంటే మీరు ఎలాగైనా ఇవ్వచ్చు, ఇది మ్యాండేటరీ కాదంటే మీరు దట్ ఈస్ యువర్ విష్, లైక్ మీరు ఫైల్ నేమ్ కరెక్ట్ ఇస్తున్నారా లేదా, మీరు ఏదో .sh అని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. పర్ఫార్మెన్స్కి మీరు పర్ఫార్మెన్స్ ఇవ్వనివ్వచ్చు, ఏబీసీ అని ఏదైనా స్క్రిప్ట్ నేమ్ ఇవ్వచ్చు. కానీ ఫైల్ పర్మిషన్ మీరు ఏదైనా స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను IO.sh అని ఒక స్క్రిప్ట్ రాశాను. ఓకే, ఇన్పుట్ అవుట్పుట్. ఓకే, సో ఈ డిస్క్ పర్ఫార్మెన్స్ కోసం IO.sh రాశాను. ఓకే, సో ఐ నీడ్ టు గివ్ ద పర్మిషన్స్ లైక్ chmod అనేసి మనము లైనెక్స్లో మనకి పర్మిషన్స్ ఉంటాయి. ఓకే, సో డెఫినెట్లీ వెన్ వీ క్రియేట్ ఎ ఫైల్ మనకి ఈ విధంగా వస్తుంది అనమాట ఫైల్ పర్మిషన్స్. ఓకే, సో మీకు ఎంటీగా రావచ్చు, ఆర్ ఇట్లా ఇలా రావచ్చు, ఆర్ ఇట్లా జనరల్గా అయితే ఇలా రీడ్ పర్మిషన్స్తో వస్తుంది. ఓకే, సో మనము ఎప్పుడైనా కానీ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఈ ఎక్స్ అనేది రాదు మనకి డిఫాల్ట్గా క్రియేట్ చేసినప్పుడు. ఓకే, సో ఎప్పుడైనా కానీ మనకి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ రావాలంటే మనము A+X అని ఇవ్వాలి. ఓకే, ఆర్ ఎల్స్ 755. ఓకే, సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫీజిబిలిటీ. ఓకే, మీరు ఆల్ఫాబెట్స్ యూజ్ చేస్తారా, పర్మిషన్స్ యూజ్ చేయడానికి నంబర్స్ యూజ్ చేస్తారా అనేది మీ ఇష్టము. మీకు ఆల్రెడీ chmod మీద అవగాహన ఉంటుంది. ఓకే, బికాస్ లైనెక్స్ అనేది బేసిక్గా మనకు తెలియాలని చెప్పాం కదా. ఓకే, ఇఫ్ నాట్ గో టు అవర్ వీడియోస్ అండ్ చెక్ లైనెక్స్ ప్లేలిస్ట్లో. ఓకే, సో chmod ఆ ఫైల్ పర్మిషన్ ఇచ్చేసి ఆ ఫైల్ నేమ్ ఇచ్చామనుకోండి IO.sh. ఓకే, దెన్ విల్ గెట్ ద ఎగ్జిక్యూట్ పర్మిషన్స్. ఓకే, సో కంపల్సరీ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉండాలి. ఓకే, సో అదర్స్కి ఇస్తారా అంటే ఇవ్వం మనము. ఓకే, జనరల్గా. ఓకే, సో ఇట్ డిపెండ్స్. ఓకే, ఓనర్, గ్రూప్ మెంబర్స్, అదర్స్ అనుకోండి. ఓకే, సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ఆర్ గివింగ్ ఇట్. ఓకే, సో మళ్ళీ అది మీ రిక్వైర్మెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది, మీరు ఎవరికి ఇస్తారు పర్మిషన్స్ ఎవరికి ఇవ్వరు అనేది. ఓకే, సో దట్ ఈస్ హౌ వీ డూ ది ఫైల్ పర్మిషన్స్. అండ్ ఇంకోటి వచ్చేసి స్క్రిప్ట్ ఫార్మాట్ అంటాం. ఓకే, సో స్క్రిప్ట్ ఫార్మాట్ ఎందుకు ఇంపార్టెంట్, స్క్రిప్ట్ ఫార్మాట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో జనరల్గా అయితే మనం డిఫైన్ షెల్ని క్రియేట్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్క్రిప్ట్ రాసేటప్పుడు ఏం చేస్తామంటే విల్ గివ్ షిబాంగ్ బ్యాష్ /bin/bash అని ఇస్తాం. ఓకే, సో ఇదేంటంటే మనము ఏ స్క్రిప్ట్ని మనము ఏ షెల్ని వాడుతున్నాం అనేది మనము ఆ స్క్రిప్ట్కి చెప్తున్నాం అనమాట. ఓకే, సో మీరు బ్యాష్ వాడుతున్నారు కాబట్టి /bin/bash అని ఇస్తాం మనం. ఓకే, సో దీని గురించి మనం తర్వాత కూడా డిస్కస్ చేద్దాము ఇన్డెప్త్గా. ఓకే, సో జనరల్గా అయితే జస్ట్ రిమెంబర్ దట్ వెన్ ఎవర్ వీఆర్ రైటింగ్ ఎ బ్యాష్ స్క్రిప్ట్. ఓకే, సో విల్ డూ shebang/bin/bash అంటే మన పాత్ ఇక్కడ ఉందని చెప్తున్నాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వి డిఫైన్ అవర్ షెల్. ఓకే, సో దిస్ ఈజ్ టు డిఫైన్ అవర్ షెల్. ఓకే, మీరు ఎప్పుడైనా కానీ ఏ షెల్ వాడుతున్నారని డిఫైన్ చేయడానికి ఆ కమాండ్ని యూజ్ చేస్తాం. ఓకే, దెన్ ఇది హ్యాష్ వచ్చేసి మనము జనరల్గా కమెంట్స్కి యూజ్ చేస్తాం. ఓకే, సో వితౌట్ ఎక్స్క్లమేటరీ ఇది. ఓకే, సో విత్ ఎక్స్క్లమేటరీ దాన్ని షిబాంగ్ అంటాం. ఓకే, సో వితౌట్ ఎక్స్క్లమేటరీ ఇట్స్ జస్ట్ హ్యాష్ సింబల్ విచ్ యూజ్ టు కమెంట్. ఓకే, సో మనం ఏదైనా కమెంట్ చేయాలంటే విల్ డూ ది కమెంట్. ఓకే, అండ్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వేరియబుల్స్ డిఫైన్ చేయాలనుకోండి, సో ఇన్ ది సేమ్ వే లైక్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఓకే, సో దెన్ విల్ డూ వేరియబుల్ డిక్లరేషన్. ఓకే, సో ఫార్మాట్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ విల్ డిఫైన్ షెల్, దెన్ విల్ డూ ఎనీ కమెంట్స్, దెన్ విల్ డిఫైన్ వేరియబుల్స్. ఓకే, ఆ తర్వాత మనం ఏమైనా కమాండ్స్ ఉంటే ఆ కమాండ్స్ రన్ చేస్తాము, దెన్ విల్ డూ అవర్ స్టేట్మెంట్స్ లైక్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ కానివ్వండి. ఓకే, సో వైల్ స్టేట్మెంట్స్ కానివ్వండి, అవి మనం ఇస్తామన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ ఫాలో ద స్క్రిప్ట్ ఫార్మాట్. ఓకే, సో జనరల్గా ఇప్పుడు మనము ఒక చిన్న స్క్రిప్ట్ ఏదైనా రాసి చూద్దాం. ఓకే, సో విల్ జంప్ ఇన్ టు ది స్క్రిప్టింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్ ఆన్ ద వైట్ బోర్డ్. ఓకే, సో మనం ఇప్పుడు ఒక సింపుల్ స్క్రిప్ట్ క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో ఐల్ సే సింపుల్ script.sh అంటాను నేను. ఓకే, సో వాట్ ఐల్ డూ ఫస్ట్ నేను ఒకసారి మీకు చూపిస్తా ఇది. ఓకే, సో టచ్ అంటే అది ఫైల్ క్రియేట్ అయిపోతుంది. ఓకే,
So if I say ls-lrt simple script dot sh, ఇక్కడ చూడండి మనకి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ లేవు ఇందులో. ఓకే, సో నేను ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వాలంటే ఏం చేయాలి? ఓకే, సిహెచ్ మాడ్ ఇవ్వాలి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే లెట్ మీ ఓకే, సో లెట్ మీ క్రియేట్ దిస్. ఓకే, మనం ఒక సింపుల్ స్క్రిప్ట్ రాసాం ఇందులో. ఓకే, సో మనం ఏమన్నాము, దేర్ షుడ్ బి ఏ స్క్రిప్ట్ ఫార్మాట్. ఓకే, సో this is an example of the script format. Insert mode like I'm using vi. Okay, you can use any editor. Okay, vim usage, nano usage. Okay, so it's as per your మీకు ఏది ఈజీ అనిపిస్తే అది యూజ్ చేయండి. ఓకే, సో ఐఎమ్ వర్కింగ్ ఇన్ విఎం ఫ్రమ్ లాంగ్ టైమ్, సో ఇట్స్ లైక్ నేను విఎం నాకు ఈజీ ఉంటుంది. ఓకే, సో ఐల్ సే ఐల్ డిఫైన్ ది షెల్, దెన్ మనము కమెంట్స్ ఇవ్వచ్చు. ఓకే, లైక్ దిస్ script is for this script is to display simple output for subscribers. Okay, so then what I'll say purpose to train on dash scripting. Okay, and I'll say date, creation date. Okay, creation date వచ్చేసి ఈరోజు 16 August 2020. Okay, and also I'll say modified date. Okay, మీరు ఎప్పుడైనా స్క్రిప్ట్ మాడిఫై చేస్తే we can change this modified date as well. Okay, 16 August 2020. Okay, then also you can say author of the script. So it depends, మీరు author ఇవ్వచ్చు. So author is ఏంటంటే we know like in the real time who has written the script, and if you have any issues on the script, whom you can go and contact. Okay, so I'll say Tritree Technologies. ఓకే, సో ఈ విధంగా మనము స్క్రిప్ట్లో ఎప్పుడైనా కానీ ఈ స్క్రిప్ట్ ఫార్మాట్ని మనము యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆల్వేస్ రిమెంబర్ టు use this script format. Okay, so I'll use this in almost all the scripts. Okay, so I'll just save this. Okay, so let it be there. So నేను ఇప్పుడు సింపుల్ గా ఏమంటానంటే లైక్ I'll create a variable. Okay, I'll say try equal to this is sample. Okay, then what I'll say echo, and I'll say $try. Okay, so I'm just calling that. Okay, and also I can see date, and date I call this Sanu, and also I just want to see the disk space. Okay, సో ఈ విధంగా మనము ఒకసారి సేవ్ చేసుకొని కాల్ చేద్దాం స్క్రిప్ట్ని. ఓకే, సో నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానంటే స్లాష్ రూట్లో ఉన్నాను. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వాట్ ఐల్ డూ, ఐల్ క్రియేట్ ఏ ఫోల్డర్ కాల్డ్ స్క్రిప్ట్స్. ఓకే, సో వాట్ ఐల్ డూ, ఐల్ మూవ్ దిస్ సింపుల్ స్క్రిప్ట్స్ టు స్క్రిప్ట్స్ అనే ఫోల్డర్కి నేను మూవ్ చేస్తాను. ఓకే, సో ఐ గో టు స్క్రిప్ట్స్ ఫోల్డర్. ఓకే, సో ఐల్ సే pwd. ఓకే, సో నేను స్క్రిప్ట్స్ అనే ఫోల్డర్లో ఉన్నాను, and also I have the simple script called simple script.sh. Okay, so I can read this file using cat. Okay, so cat use చేసి I'm just reading what is there in it అని. ఓకే, సో నేను ఇప్పుడు అబ్సల్యూట్ పాత్ యూజ్ చేస్తాను. ఓకే, అబ్సల్యూట్ పాత్ అంటే రూట్ స్క్రిప్ట్స్ అండ్ ద స్క్రిప్ట్ నేమ్. ఓకే, simple dot okay, I'm using the absolute path. Okay, so permission denied అంటుంది. ఓకే, సో మనకు ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఇఫ్ ఐ సే ls-lrt this, okay, సో ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ లేవు. ఓకే, సో వాట్ ఐ నీడ్ టు డూ, ఐల్ సే chmod a plus x. ఓకే, సో వాట్ ఐమ్ డూయింగ్ ఈస్ నేను అందరికీ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇస్తున్నా, యూజర్కి, గ్రూప్కి అండ్ ఆల్సో అదర్స్కి. ఓకే, సో ఇఫ్ ఐ డూ ఎంటర్, if I say ls-lrt again, okay, ఇక్కడ చూడండి
యూజర్కి ఓనర్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్ వచ్చేసింది, గ్రూప్కి అండ్ ఆల్సో అదర్స్కి కూడా ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ వచ్చేసాయి. ఓకే, సో లేదు నేను అదర్స్కి వీళ్ళకి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వద్దు అనుకుంటున్నా, ది షుడ్ హ్యావ్ ఓన్లీ రీడ్ పర్మిషన్స్ అన్నారు అనుకోండి. ఓకే, సో వాట్ ఐల్ డూ, ఐల్ సే chmod +x. సో ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ యూజ్ నంబర్స్ యాజ్ వెల్. ఓకే, సో మీరు నంబర్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది అందరికీ ఇచ్చేసింది. సో వాట్ ఐల్ డూ, chmod 744. సో నేను ఓన్లీ రీడ్ పర్మిషన్సే ఇస్తా వేరే వాళ్ళకి. ఓకే, వేరాస్ యాజ్ ఎ ఓనర్ ఐ విల్ హ్యావ్ ఆల్ ద రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్. ఇక్కడ చూడండి వేరే వాళ్ళకి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ తీసేసాను నేను. ఓకే, సో ఐ విల్ హ్యావ్ ఐ విల్ ద ఓన్లీ వన్ హూ కెన్ ఎగ్జిక్యూట్ దిస్ స్క్రిప్ట్. ఓకే, సో ఇప్పుడు నేను ఇది అబ్సల్యూట్ పాత్ అంటే నేను మొత్తం ఎక్కడ నుంచి ఉందో మొత్తం అది ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్ హ్యాస్ ర్యాన్ ద స్క్రిప్ట్. ఓకే, సో దిస్ ఈజ్ శాంపుల్ అండ్ ఇది నా డేట్ అండ్ దిస్ ఈజ్ మై df-h. ఓకే, సో నేను మళ్ళీ ఏదైనా చేంజ్ మాడిఫైడ్ చేశాను అనుకోండి, vi స్పేస్ అండ్ ఐల్ సే simple script.sh. ఓకే, సో వాట్ ఐల్ డూ నౌ, సో ఇక్కడ కొంచెం క్లియర్గా చూపించడానికి వాట్ ఐల్ సే ఐల్ క్రియేట్ స్పేసెస్ ఎకో అండ్ ఐల్ సే ఎకో. ఓకే, సో నేను ఇప్పుడు అబ్సల్యూట్ పాత్ కాకుండా రిలేటివ్ పాత్ యూస్ చేస్తాను. ఓకే, రిలేటివ్ పాత్ అంటే లైక్ ఐఎమ్ ఇన్ టు దట్ ఫోల్డర్, స్క్రిప్ట్ ఎక్కడ ఉందో ఆ ఫోల్డర్ నుంచి మనము ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, దాన్ని రిలేటివ్ పాత్ అంటాం. ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, సో ఇక్కడ కొంచెం మనకి నీట్గా కనిపిస్తుంది. దిస్ ఈజ్ శాంపుల్, దెన్ విల్ హ్యావ్ గివెన్ స్పేస్, దెన్ తర్వాత డేట్, తర్వాత స్పేస్, తర్వాత df-h కమాండ్. ఓకే, సో ఈ విధంగా మనము బేసిక్ స్క్రిప్ట్ని మనము రాసుకోవచ్చు అండ్ వీ కెన్ రన్ ఫ్రమ్ absolute path. ఓకే, ఇది అబ్సల్యూట్ పాత్. ఓకే, /root/script/simplescript.sh. ఓకే, లేదంటే ./simplescript.sh వచ్చేసి ఇది నా రిలేటివ్ పాత్ అంటే నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడి నుంచి మాత్రమే నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, అబ్సల్యూట్ పాత్ అంటే నేను ఎక్కడి నుంచి అయినా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, బట్ ఐ నీడ్ టు గివ్ హోల్ డైరెక్టరీ స్ట్రక్చర్ ఎక్కడి నుంచి ఉంది అనేది నేను మొత్తము ఇవ్వాలన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ డూ ఏ బేసిక్ స్క్రిప్ట్. ఓకే, సో ఇప్పుడు మనము ఇంకా లైక్ కొన్ని కమాండ్స్ లైక్ బేసిక్ టాస్క్స్ ఉన్న కమాండ్ ఎలా రన్ చేస్తామో చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వాట్ ఐల్ డూ, ఐల్ క్రియేట్ టచ్ ABC అని 3 ఫైల్స్ని క్రియేట్ చేస్తా. ఓకే, సో ఎలా క్రియేట్ చేస్తా అంటే యూజింగ్ ఏ స్క్రిప్ట్. ఓకే, సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఓకే, సో వాట్ ఐల్ డూ, ఐల్ సే vi అండ్ ఐల్ సే బేసిక్ స్క్రిప్ట్ ఆర్ బేసిక్ టాస్క్స్ .sh. ఓకే, సో నేను బేసిక్ టాస్క్స్ని క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో అగైన్ మనం ఇక్కడ ఏమి ఇవ్వాలి, హ్యాష్ ఎక్స్క్లమేటరీ bin bash అంటే shebang. ఓకే, అండ్ ఐల్ సే కమెంట్స్ లో మనము మళ్ళీ ఓకే యూ కెన్ డూ పర్పస్ దేనికి ఇది. ఓకే, టు రన్ బేసిక్ టాస్క్స్. ఓకే, సో అగైన్ యూ కెన్ గివ్ డేట్ యాజ్ వెల్. ఓకే, ఐల్ సే 16 August 2020. ఓకే, సో మీరు మాడిఫైడ్ ఇవ్వాలి, క్రియేషన్ ఇవ్వాలి. ఐఎమ్ జస్ట్ గివింగ్ దిస్ రైట్ నౌ. ఓకే, సో ఆథర్ వచ్చేసి Tritory Technologies. ఓకే, సో వాట్ ఐల్ డూ నౌ, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నా ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏంది అని తెలుసుకోవాలి అనుకుంటున్నా. ఓకే, సో వాట్ ఐల్ డూ, ఐల్ సే ఎకో ఫస్ట్. ఓకే, సో then I'm just giving it as is. Okay, so I'll say echo this script runs basic tasks. ఓకే, సో మీకు ఇది ఏంటంటే అవుట్పుట్లో మీకు చూపించడానికి. ఓకే, సో దెన్ వాట్ ఐల్ డూ, ఐల్ సే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏంటో చూపి అని చెప్తున్నా. ఓకే, సో ఆర్ ఎల్స్ నేను లిస్ట్ ఆల్ ద ఫైల్స్ విచ్ ఎవర్ ఆర్ దేర్ ఇన్ దిస్ అని అడుగుతున్నా. అండ్ ఆల్సో ఐ కెన్ సే హూ ఆమ్ ఐ అంటే ఎవరు లాగిన్ చేశారు ఈ సిస్టంలో అనేది. ఓకే, అండ్ ఆల్సో ఐల్ సే డేట్స్. ఓకే, సో డేట్ ఏంటి అండ్ ఐల్ సే క్యాలెండర్. ఓకే, సో క్యాలెండర్ కూడా చూపించమంటున్నాను నేను. ఓకే, అండ్ వాట్ ఐల్ డూ, ఐల్ సే టచ్ ABC. ఓకే, సో నేను ఫైల్స్ కూడా
క్రియేట్ చేయాలని చెప్తున్నా ఈ స్క్రిప్ట్కి. ఓకే, సో వాట్ ఐల్ డూ, ఐల్ సే ఎంటర్. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ రన్ దిస్ స్క్రిప్ట్ మనకి ఏమొస్తుంది, పర్మిషన్ డినైడ్ వస్తుంది. ఓకే, okay, so what I'll do, chmod 744 and I'll say basic tasks. Okay, so /basic tasks .sh. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, దిస్ స్క్రిప్ట్ రన్స్ బేసిక్ టాస్క్స్. ఓకే, సో ఫస్ట్ ఏమి ఇచ్చాం మనం, pwd అంటే నా ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏంటి, ఇది నా ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే, సో వాట్ ఆర్ ఆల్ ద ఫైల్స్ దేర్, ఓకే, ls. ఓకే, సో బేసిక్ టాస్క్ .sh ఉంది, ఇందులో సింపుల్ స్క్రిప్ట్ .sh ఉంది. ఓకే, హూ ఆమ్ ఐ, నేను ఎవరిని అంటే నేను ఎలా లాగిన్ చేశాను, ఏ యూజర్తో లాగిన్ చేశానంటే ఐ లాగిన్ విత్ root. Okay, and this is my date. Okay, date command icham kabatti it has given date. Calendar, okay, it is also given the calendar. Okay, so manam tarvata em icham touch a b c ani icham. Okay, if I say ls-lat here, okay, so it has created all 3 files. Okay, so ee vidhanga meeru using script kuda meeru files ni manamu call cheyochu. Okay, so this is what the basic things, like మనం బేసిక్గా ఎలా కాల్ చేయొచ్చు అనేది మనం ఇక్కడ చెప్తున్నాం అనమాట. ఓకే, సో మనం ఎక్కువ అనేది యూజ్ చేసి ఏంటంటే లైక్ మనకి స్పేస్ ఇస్తుంది అండ్ ఇట్ ఈస్ షోయింగ్ ఇట్ క్లియర్లీ. ఓకే, సో అందుకనే మనము ఎక్కువ అనే కమాండ్ని యూజ్ చేసాము. ఓకే, సో నెక్స్ట్ విల్ గో విత్ అనదర్ బేసిక్ స్క్రిప్ట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను vi admin task .sh అంట. ఓకే, so I just want to run some basic administrative tasks whichever we run. మనం రియల్ టైంలో ఏవైతే బేసిక్ అడ్మినిస్ట్రేషన్ టాస్క్ యూజ్ చేసామో, ఓకే, సో I just want to run those tasks. Okay, so for example instead of this what I'll do, I'll say top. Okay, top command ఏం చేస్తుందంటే, ఓకే, సో ఇట్ విల్ షో ఆల్ ది PIDs, ఇట్ విల్ షో ఆల్ ది యూసేజ్ ఆఫ్ CPU యూసేజ్, మెమరీ యూసేజ్ మనకి చూపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో టాప్ కమాండ్. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేశాను, టాప్ కమాండ్ రన్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి, టాప్ కమాండ్ రన్ చేసిన తర్వాత ఇట్ ఈస్ జస్ట్ గివింగ్ మీ ది అవుట్పుట్. ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ అవుట్. ఓకే, నేను Ctrl+C కొడితే కానీ అది బయటికి రావట్లేదు. ఓకే, సో వాట్ ఐ విల్ డూ నౌ, ఐ విల్ రైట్ ఏ స్క్రిప్ట్ admin tasks .sh. ఓకే, సో మళ్ళీ యాజ్ యూజువల్ shebang /bin/bash. okay, so again you can comment. okay, మీరు అన్ని కామెంట్ చేయొచ్చు. ఓకే, సో ఐఎమ్ జస్ట్ కమెంటింగ్ ది ఆథర్ ఆఫ్ ద స్క్రిప్ట్. ఓకే, ఐ సే ఆథర్ as Tritory Technologies. ఓకే, సో ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ విల్ యూస్ కమాండ్ టాప్. ఓకే, దెన్ ఐ విల్ సే df-h. ఓకే, తర్వాత నేను ఫ్రీ అనే కమాండ్ యూజ్ చేస్తాను. ఓకే, దెన్ ఐ విల్ సే uptime. ఓకే, దెన్ ఐ విల్ సే iostat. చూడండి, ఈ కమాండ్స్ అన్ని ఇట్స్ వెరీ వెరీ రెగ్యులర్లీ యూజ్డ్ కమాండ్స్. మీకు ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ డూయింగ్ ఇన్ లైనెక్స్, మీకు ఆల్రెడీ లైనెక్స్ తెలిసి ఉంటుంది, రైట్? సో టఫ్ అనేది లైక్ ఇందాక చూసాం. ఓకే, df-h విల్ షో యూ ది స్పేస్ సైజ్ ఆఫ్ ద డిస్క్. ఫ్రీ అనేది మీకు మెమరీ ఎంత అని చూపిస్తుంది. అప్ టైమ్ అంటే మీకు ఎన్ని రోజుల నుంచి మీ సర్వర్ అప్ టైంలో అప్లో నడుస్తుంది. iostat విల్ షో యూ ది డిస్క్ ఇన్పుట్ అవుట్పుట్. ఓకే, సో వాట్ ఐ డూ, ఐ సేవ్ దిస్. ఓకే, అగైన్ chmod 744. I'm just giving the permissions. Okay, so /admin tasks.sh. okay, so if I run this, okay, చూడండి మనకు ఓన్లీ టాప్ కమాండే చూపిస్తుంది, రైట్? మనకి ఇంకా కింద బేసిక్ రన్ చేసే కమాండ్స్ ఏమైంది, ఆ కమాండ్స్ ఇది చూపించట్లేదు, అంటే ఇట్ ఈస్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ లూప్. ఓకే, మనకి ఏదైతే టాప్ కమాండ్ ఉంటుందో ఆ టాప్ కమాండ్ నుంచి ఇది బయటికి రావట్లేదు. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సే Ctrl+C. ఇప్పుడు చూడండి, Ctrl+C కొట్టాక ఇట్ హ్యాస్ గివెన్ ఆల్ ద అవుట్పుట్. ఓకే, సో మనం ఏదైతే అవుట్పుట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో లైక్ df-h, తర్వాత మనకి మెమరీ ఎంత ఫ్రీ ఉంది, స్వాప్ స్పేస్ ఎంత ఉంది అనేది ఇక్కడ చూపిస్తుంది ఫ్రీ -m తో. ఓకే, అండ్ ఆల్సో ఇట్ ఈస్ షోయింగ్ ద IO డేటా. ఓకే, సో ఇప్పుడు చూడండి, లైక్ ఐ విల్ డూ సమ్ చేంజెస్ నౌ. ఓకే, సో ఇక్కడ నేను టాప్ కమాండ్ ఇన్సర్ట్ మోడ్లో, సో వాట్ ఐ విల్ డూ, టాప్ కమాండ్ ఇచ్చిన తర్వాత నేను ఏమంటానంటే నాకు ఓన్లీ ఓకే ఫస్ట్ 10 lines చూపి అని చెప్తున్నది. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ టు సీ ఓన్లీ ఫస్ట్ 10 lines ఆఫ్ ద టాప్.
ఓకే, టాప్ కమాండ్తో నేను ఓన్లీ ఫస్ట్ 10 లైన్స్ యూజ్ చేస్తాను. అండ్ ఆల్సో ఐఎమ్ గివింగ్ సమ్ స్పేసెస్ మీకు క్లియర్గా చూపించడానికి అవుట్పుట్స్. ఓకే, సో అగైన్ ఐఎమ్ రన్నింగ్ దిస్ స్క్రిప్ట్. ఓకే, సో ఇప్పుడు చూడండి నేనేం కంట్రోల్-C కొట్టట్లేదు. ఓకే, సో ఇట్ హ్యాస్ టేకెన్ సమ్ టైమ్ బట్ ఇట్ హ్యాస్ కేమ్ అవుట్. ఓకే, సో ఇది ఓన్లీ టాప్ 10 లైన్సే చూపిస్తుంది చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఓన్లీ టాప్ 10 లైన్స్ మాత్రమే మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఆ తర్వాత ఇట్ హ్యాస్ కేమ్ అవుట్ ఆఫ్ దట్ లూప్. ఓకే, తర్వాత మనకి DF అనేది చూపిస్తుంది. ఓకే, సో మన ఫైల్ సైజ్ ఎంత ఉంది అనేసి చూపిస్తుంది. ఓకే, ఫైల్ సిస్టమ్ సైజ్. అండ్ దెన్ ఫ్రీ హైఫన్ ఎం. ఓకే, సో ఎంత మెమరీ ఉంది, 8 GB మెమరీలో ఎంత యూజ్ చేసాము, ఎంత ఫ్రీ ఉంది. ఓకే, అండ్ షేడ్ ఎంత అండ్ స్వాప్ స్పేస్ ఎంత ఉంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఓకే, సో తర్వాత ఏమన్నా మనం అప్ టైం అన్నాం. ఓకే, సో దిస్ ఈస్ అప్ ఫ్రమ్ 5 days. ఓకే, 5 days 50 minutes నుంచి అప్ అండ్ రన్నింగ్ లో ఉంది. 2 users ఉన్నారు. ఓకే, లోడ్ యావరేజ్ కూడా మీకు ఇది చూపిస్తుంది. ఓకే, అండ్ ఆల్సో మనం నెక్స్ట్ మనం అప్ టైం తర్వాత వీ హ్యావ్ డన్ ద ఐఓ, రైట్. సో ఐఓ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఐఓ స్టాట్స్ ఎలా ఉన్నాయని మీకు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఓకే, సో ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఎంత డివైస్కి ఇన్పుట్ వస్తుంది, ఎంత డివైస్కి అవుట్పుట్ వెళ్తుంది, హౌ మచ్ ఇట్ ఈస్ రైటింగ్ అండ్ హౌ మచ్ ఫాస్ట్ ఇట్ ఈస్ గివింగ్ ద డేటా టు ది యూజర్ అనేది మనకి చూపిస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ హౌ వీ కెన్ do it. Okay, so this is a simple thing. So simple administrative task మీరు ఎలా స్క్రిప్ట్ లో రాయొచ్చు అనేది. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ డూ ఇట్. అండ్ మీకు రెగ్యులర్ గా మీరు యూజ్ చేస్తున్నారు అనుకోండి, రెగ్యులర్ గా యూజ్ చేసే టాస్క్స్ అయితే మీరు ఇలా ఒక ఫైల్లో రాసుకొని లైక్ రోజు వెళ్ళి టైప్ చేసే బదులు లైక్ ఈ కమాండ్ లైక్ ఎవ్రీ డే మీరు ఒక 10 టాస్క్స్ రన్ చేస్తూ ఉన్నారు అనుకోండి, యూ కెన్ డూ దట్ ఇన్ ద బ్యాష్ స్క్రిప్ట్ అండ్ యూ కెన్ యూజ్ దట్ యాజ్ యూజువల్. లైక్ మీరు దాన్ని నార్మల్ గా యూజ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి లైక్ అగైన్ ఒక వేరియబుల్ డిఫినేషన్ స్క్రిప్ట్ రాసుకుందాం మనం. ఓకే, సో లైక్ హౌ వి డన్ ఇన్ ది లాస్ట్ సెషన్. ఓకే, అండ్ ద సేమ్ వే మనం ఒకసారి వేరియబుల్స్ని మనం ఎట్లా కాల్ చేస్తాము, వేరియబుల్స్ని ఎలా కాల్ చేసి మనము చేస్తున్నామో చూద్దాం ఒకసారి. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సే vi వేరియబుల్. ఓకే, ఎగ్జామ్ డాట్ sh. ఓకే, సో వేరియబుల్ ఎగ్జాంపుల్ డాట్ sh అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో స్లాష్ షిబాంగ్ బిన్ బ్యాష్. ఓకే, మళ్ళీ ఇక్కడ కామెంట్ ఏదైనా ఇవ్వచ్చు మీరు, నేను ఆథర్ ఇస్తున్నాను. ఓకే, ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు గివ్ దిస్. అంటే మీరు ఏ స్క్రిప్ట్ రాసినా కానీ యూ నీడ్ టు గివ్ ది purpose of the script, you need to give the creation date and you need to give the modification date and you need to give the author name. Okay, so ఈ విధంగా ఇస్తే ఏంటంటే లైక్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ మీరు ఎందుకు క్రియేట్ చేశారు అనేది. అవతల వాళ్ళకు కూడా ఎవరైనా ఓపెన్ చేసినప్పుడు దే విల్ నో వై ఇట్ ఈస్ యూజ్డ్ అనేది. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సే p ఈక్వల్ టు pwd. ఓకే, సో pwd అనేది మనకి ఏంటో తెలుసు ఆల్రెడీ. ఓకే, సో ఐల్ డూ l ఈక్వల్ టు ls. ఓకే, అండ్ ఐల్ సే wa ఈక్వల్ టు who am I. ఓకే, సో మనకి ఆల్రెడీ ఇప్పుడు pwd ఏం చేస్తుంది, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ls అంటే ఇట్ విల్ లిస్ట్, who am I అంటే అది మనకి ఎవరు లాగిన్ చేశారనేది చూపిస్తుంది. ఓకే, సో వాట్ ఐల్ డూ, ఐల్ సే ఎకో run tasks. ఓకే, సో క్యాప్షన్ వచ్చింది. ఓకే, ఎకో run tasks అంటాను. ఓకే, ఓకే, సో అగైన్ ఐల్ డూ యాజ్ యూజువల్. ఓకే, సో ఎకో ఐల్ కాల్ $p. ఓకే, సో దెన్ ఎకో ఐల్ కాల్ $l. ఓకే, సో ఐల్ సే ఎకో and I'll say $who am I. Okay, so we'll see whether it works or not. Okay, so ఇది ఎలా రన్ అవుతుందో చూసాం ఇప్పుడు. ఓకే, డాట్ స్లాష్ again we need to give the permission 744
variable example dot sh, okay, dot slash variable example dot sh, okay. సో ఇక్కడ చూడండి ఇది ఏం చేస్తుంది మనకి pwd ls అనేది మనకి నార్మల్గా ఇచ్చేస్తుంది, ఓకే. సో ఇట్ ఈస్ నాట్ అది మనకి ఏంటంటే pwdని ఇట్ ఈస్ నాట్ గివింగ్ యాజ్ అ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, ఓకే. సో ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ జస్ట్ గివింగ్ యాజ్ అ వేరియబుల్, లైక్ మనకి ఎట్లా మనము p అంటే pwd అని ఇచ్చాము, కానీ అది pwd అనే కమాండ్ని రన్ చేయట్లేదు, ఓకే. సో ఎందుకు అవ్వట్లేదు చూస్తే ఇక్కడ మనము బ్యాక్టిక్స్ యూజ్ చేయాలి, ఓకే. సో బ్యాక్టిక్స్ యూజ్ చేశాను నేను ఇక్కడ, ఓకే. సో అగైన్ ఐ సేవ్ దిస్, ఓకే. సో మళ్ళీ ఇది రన్ చేసి చూద్దాం, ఓకే. సో ఇక్కడ చూడండి, ఓకే. సో మనకి అవుట్పుట్ చూపిస్తుంది, ఓకే. సో యాజ్ అ వేరియబుల్ మనం యూజ్ చేసాం కాబట్టి, ఓకే. సో pwd అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ చూపిస్తుంది, ఓకే. అండ్ వి సే ls చేసాం, ఓకే. సో ఇట్ హాస్ షోన్ ఆల్ ది ఇట్ ఈస్ షోయింగ్ ఆల్ ద ఫైల్స్, ఓకే. సో ఇక్కడ ls చేసాం అనుకోండి, ఓకే. సో ఇట్ ఈస్ షోయింగ్ ఆల్ ద ఫైల్స్ ఇక్కడ, అండ్ ఆల్సో ఇట్ ఈస్ షోయింగ్ ది యూజర్ హూ లాగ్డ్ ఇన్, ఓకే. హూ ఆమ్ ఐ అనే యూజర్, ఓకే, అంటే ఎవరు యూజ్ చేశారు అనేది మనం కమాండ్ దీన్ని రన్ చేసాం యాజ్ అ వేరియబుల్, అండ్ ఇట్ ఈస్ షోయింగ్ దట్ రూట్ హ్యాస్ లాగ్డ్ ఇన్, okay. User logged in is root, okay. So this is what, so let me remove these files a b, okay. సో ఈ విధంగా మనం వేరియబుల్స్ ని సింపుల్ గా ఇలా రన్ చేయొచ్చు చూసాం, ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక యూజర్ లైక్ ఇంటరాక్టివ్ స్క్రిప్ట్స్ రాయాలనుకుందాం అనుకోండి, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇన్పుట్ యూజర్ ఇస్తాడు, దెన్ అవుట్పుట్ స్క్రిప్ట్ ఇస్తుంది, లైక్, ఓకే. సో స్క్రిప్ట్ ఏమంటుందంటే లైక్ ఇట్ విల్ ఆస్క్ యూ ఫర్ ది కమాండ్స్, లైక్ మీకు ఏం చేయాలి నెక్స్ట్, సో ఆర్ ఎల్స్ మీరు ఏం ఇన్పుట్ ఇవ్వాలనుకుంటున్నారు, లైక్ వాట్ ఈస్ యువర్ నేమ్ ఆర్ వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్, లైక్ మనం ఏంటంటే you are giving, like we are asking, like we are creating a script to take the input from the user, okay. So user నుంచి మనం ఇన్పుట్ తీసుకొని ఎలా స్క్రిప్ట్స్ రాస్తామో చూద్దాం, ఓకే. సో what I'll do is I'll say vi input output script dot sh, okay. So I'll say insert mode, okay. సో ఇక్కడ మనం మేజర్గా యూజ్ చేసేది రీడ్ అనే కమాండ్, ఓకే. రీడ్ అండ్ ఎకో, ఓకే. సో రీడ్ అండ్ ఎకో యూజ్ చేసి ఎలా చేస్తామో చూద్దాం, ఓకే. సో ఐ విల్ సే shebang bin bash, ఓకే. దెన్ ఐ విల్ సే ఎకో, ఈ ఆథర్ ఇదంతా రాయట్లేదు నేను, ఓకే. సో మీరు రాయండి, ఓకే, వెన్ ఎవర్ యూ ఆర్ క్రియేటింగ్ ది స్క్రిప్ట్స్, బికాస్ మనం నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ చేస్తున్నాం కాబట్టి ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ ఇక్కడ ట్రైనింగ్లో, ఓకే. బట్ ఇన్ ది ఆర్గనైజేషన్స్ ఆర్ ఏదైనా స్క్రిప్ట్ మీరు రాస్తున్నప్పుడు డెఫినెట్గా యూ షుడ్ హ్యావ్ ఏ పర్పస్ ఆఫ్ ద స్క్రిప్ట్, యూ షుడ్ హ్యావ్ స్టార్ట్ క్రియేషన్ అండ్ మాడిఫైడ్, అండ్ ఆల్సో యూ షుడ్ హ్యావ్ హూ ఇస్ ద ఆథర్ అండ్ వై యూ ఆర్ రైటింగ్ ద స్క్రిప్ట్, అండ్ మీకు ఇక ఈ యూసేజ్ ఎలా చేయాలి, స్క్రిప్ట్ ఎలా యూజ్ చేయాలి, మీరు ఏదైనా ఎక్స్టర్నల్ ఆప్షన్స్ ఇవ్వాలన్నా కానీ యూ షుడ్ రైట్ దట్ ఇన్ ది comments, okay. So don't forget that, okay. So remember that, okay. So ikkada emantanటే echo hello subscribers, this is Tritree Technologies, welcome, okay. I'll just say this, okay. So again caps lock, okay. Then I'll say echo just to give the space, okay. So I'll say echo what is your name, okay. I subscriber what is your name అంటాం, ఓకే. సో ఇక్కడ మళ్ళా ఐ విల్ సే రీడ్, ఓకే. సో నేను ఏం చేస్తా అంటే ఐఎమ్ రీడింగ్ అంటే ఇట్స్ వెయిటింగ్ ఫర్ ద ఇన్పుట్, ఓకే. సో అది యూజర్ ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తుంది ఇక్కడ, ఓకే. సో వాట్ ఐ విల్ సే రీడ్ నేమ్ అంట, ఓకే. సో ఇక్కడ నేను రీడ్ నేమ్ అంటున్నా అంటే ఐఎమ్ జస్ట్ అది ఏదైతే మనకి ఇది వస్తుందో, ఓకే. సో ఐఎమ్ keeping that in a variable called name, okay. So
ఇక్కడ నేను ఏం చేశానంటే మళ్ళీ ఎకో I'll say hello dollar, or I'll say name. Okay, so keep this in here. Okay, so echo dollar name on them. Okay, so then I'll do enter. I'll say echo. Echo. Okay, so let me save this. Okay, so let me give the permission for this file. chmod 744. I'll say input output script. Okay, so మనం ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఓకే, సో ./io input inop script.sh, then I'll run this. Okay, so ఇదేమంటుంది, hello subscribers, this is Trite Technologies, welcome అంటుంది. ఓకే, అండ్ hi subscriber, what is your name అంటుంది. ఓకే, so I'll say Kishore. Okay, so what it is giving, it says hello Kishore. Okay, so ఇదేంటంటే మనం ఇంటరాక్టివ్ అనమాట. అంటే మనము we are taking the input from the user and we are displaying that as a output. Okay, so ఈ విధంగా మనము చేయొచ్చు. Okay, so and also what we can do, we'll modify something ఇక్కడ. Okay, so instead of this I will say I'll declare a variable. Okay, so I'll say host. Okay, host equal to host name ఇద్దాం. ఓకే, host name. ఓకే, సో నేను ఇక్కడ host name ఇక్కడ డిఫైన్ చేశాను. ఓకే, సో వాట్ ఐల్ డూ, ఐల్ రీడ్ దిస్ host name. Okay, and hello host name. Then I'll say echo, ఇక్కడ మనం రీడ్ చేస్తున్నాం కానీ we are not giving the prompt. Okay, hello what is your name. ఓకే, సో ఇక్కడ వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటున్నా. ఓకే, ఇక్కడ మీరు ఏదైనా ప్రాంప్ట్ చేయొచ్చు, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇక్కడ హోస్ట్ నేమ్ ఇచ్చానని. ఓకే, సో ఐల్ సే రైట్ అండ్ క్విట్. ఓకే, సో ఇట్ ఈస్ సేయింగ్ మై హోస్ట్ నేమ్ ఈస్ server.ritetechnologies.com, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుతుంది. ఓకే, సో ఐల్ సే కిషోర్. ఓకే, సో ఇట్ సేస్ హలో కిషోర్. ఓకే, సో నేను ఇక్కడ సర్వర్ నేమ్ డిస్ప్లే చేస్తూ, ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ సంథింగ్, ఓకే, సో వీఆర్ గివింగ్ ది సర్వర్ నేమ్ అనమాట. ఓకే, సో ఆ సర్వర్ నేమ్ ని మనం కాల్ చేసి, సో వీఆర్ ఆస్కింగ్ వాట్ ఈస్ యువర్ నేమ్. ఓకే, సో ఇట్ ఈస్ టేకింగ్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ do with the variables. Okay, so I hope you guys have understood variables మనము ఎలా యూజ్ చేస్తాం అనేది. ఓకే, సో ఇప్పుడు సింపుల్ గా మనము కొన్ని if then scripts చూద్దాం. ఓకే, సో how we use if else if then scripts. Okay, so what I'll do, I'll say vi if then.sh. Okay, so again shebang, defining the shell. Okay, what I'll do, I'll say count equal to 100. Okay, so if count equal to 100, I'll say if dollar count equal to 100. Okay, so నేను ఏమంటానంటే then echo count is 100. Okay, simple. Okay, చాలా బేసిక్ అనుకుందాం. ఓకే, else echo count is not 100, and I'll say if I'm just closing the if statement. Okay, so I'll save this. Okay, so if you run again, it will give error saying that permissions denied. So again chmod 744 if then.sh. Okay, ./if then.sh. Okay, so count is 100 and చూపిస్తుంది. Okay, because we have given the count as 100. Okay, so ఇక్కడ నేను count equal to ఏదైనా వేరే నంబర్ ఇచ్చాం. ఓకే, సో I'll say 1090. Okay, again I'm saving this.
if I say, it says count is not 100. Okay, so it's a simple basic script. Okay, so same encode usam if then. So vi if then one dot sh. Okay, so again I'll do shebang bin dash. Okay, and I'll say clear. First nenu edaithe manaki output vastundho dani clear chesesi. Okay, if. Okay, so hyphen e root slash scripts slash ఇందులో I'll say error dot sh. Okay, so I'm asking this to check whether, okay, then this file exists or not అనేది చెక్ చేయమంటున్నాను. Okay, so echo this file exists. Okay, and I'll say else echo file does not exist, and I'll say fi. ఓకే, సింపుల్గా నేను ఈ ఫైల్ని సర్చ్ చేయమంటున్నా. ఓకే, సో ఇఫ్ స్టేట్మెంట్తో నేను ఏం చేస్తానంటే ఎర్రర్ డాట్ ఎస్హెచ్ అనే ఫైల్ ఉందా లేదా. ఓకే, ఫైల్ ఉంటే ఎగ్జిస్ట్ అని ఇవ్వు, లేకపోతే లేదని ఇస్తా. ఓకే, సో ఎందుకంటే జనరల్గా మనము రియల్ టైంలో ఎప్పుడైనా ఎర్రర్ ఫైల్స్ కానీ ఏదైనా ఫైల్స్ అవనివ్వండి, లాగ్ ఫైల్స్ అవనివ్వండి, లేదంటే డేటాబేస్లో కానీ ఏదైనా ఫైల్స్ అవనివ్వండి, లేదంటే మీకు ఏదైనా అప్లికేషన్ రిలేటెడ్ ఫైల్స్ అవనివ్వండి. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఆ ఫైల్ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేస్తాం మనం. ఓకే, సో ఆ ఫైల్ ఉంటే ఈ కమాండ్స్ రన్ చేయండి, ఆ ఫైల్ లేకపోతే ఈ కమాండ్స్ రన్ చేయొద్దు. ఓకే, బికాస్ అది మనకి బేసిక్ స్టాండర్డ్. ఓకే, సో ది సేమ్ థింగ్ ఐఎమ్ డూయింగ్. సో ఐఎమ్ సేవింగ్ దిస్ అగైన్ chmod 744 if then one dot sh. That's a dot slash if then one dot sh. Okay, file does not exist. ఓకే, సో మనం ఏదైతే అక్కడ రాసామో ఎర్రర్ డాట్ ఎస్హెచ్ అనేది రూట్ స్క్రిప్ట్స్లో ఈ ఫైల్ లేదని చూపిస్తుంది. రైట్, సో మనం ఏం చేద్దామంటే, ఓకే, సో ఐ విల్ డూ టచ్. ఓకే, అండ్ ఐ విల్ క్రియేట్ దట్ ఫైల్. ఓకే, సో ఐ విల్ రన్ దిస్ కమాండ్ అగైన్. ఓకే, దిస్ ఫైల్ ఎగ్జిస్ట్ అంటే ఈ ఫైల్ ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కాబట్టి ఇట్ ఈస్ సెయింగ్ యా దిస్ ఫైల్ ఇస్ ఎగ్జిస్ట్, సో యూ కెన్ రన్ యువర్ నెక్స్ట్ కమాండ్స్. ఓకే, మీకు ఏదైతే నెక్స్ట్ కమాండ్స్ వస్తున్నాయో ఓకే ఆ కమాండ్స్ని రన్ చేయొచ్చు అని చెప్తుంది అనమాట. ఓకే, సో మనం ఇందాక ఒక ఇంటరాక్టివ్ చేసామంటే లైక్ వీఆర్ టేకింగ్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ అండ్ వీ హ్యావ్ క్రియేటెడ్ సమ్ స్క్రిప్ట్స్. రైట్, సో ఇప్పుడు ఏం చేద్దామంటే విల్ డూ ది సేమ్ థింగ్, బట్ మనము IO also if then use చేసాం. ఓకే, we are using input output again as a somehow. Okay, so what I'm doing is okay IO అంటే మనము ఇంటరాక్టివ్ ఇన్పుట్ తీసుకొని and also we are using that if then statements. Okay, so okay, so I'll do enter again shebang. ఓకే, అండ్ మీరు మళ్ళీ ఇక్కడ ఆథర్ రాయొచ్చు. ఓకే, ఐఎమ్ సేయింగ్ ఆథర్ ట్రైటరీ టెక్నాలజీస్. ఓకే, సో వాట్ ఐ డూ, ఐల్ సే క్లియర్ ఎకో, ఐల్ సే హాయ్ సబ్స్క్రైబర్ వాట్ ఈస్ యువర్ నేమ్. ఓకే, సో అది ఏం చేస్తానంటే ఐ రీడ్ దట్ ఇంటూ ఎనీ వేరియబుల్. ఓకే, సో నేమ్ అనే వేరియబుల్లో మనము రీడ్ చేద్దాము, ఆర్ ఎల్స్ ఐ కెన్ రీడ్ ఇట్ ఇన్ ఏ బి ఏదైనా యూజ్ చేయొచ్చు. ఓకే, సో నేను ఓకే ఏ అని యూజ్ చేస్తా. ఓకే, సో ఐ విల్ సే ఎకో అండ్ ఐ విల్ సే హెలో $A అంటే ఆ సబ్స్క్రైబర్ని. ఓకే, వాట్ ఎవర్ హూ ఎవర్ ద సబ్స్క్రైబర్. ఓకే, సో that subscriber name. Okay, so I'll say echo. So దీన్ని నేను లైక్ కింద వేరియబుల్ కన్వర్ట్ చేస్తా. ఓకే, సో దెన్ ఇక్కడ నేను ఏమి అంటే లాజిక్ ఇఫ్ ఓకే $,
like, okay, equal to s. okay, so dollar like equal to s అని అనుకోండి. what it will say, then echo okay, so what I'll say, thank you, okay, or else if dollar like equals to no అని అనుకోండి. let me use double quotes. okay, no అని అనుకోండి, then echo please send us your feedback. okay, then I'll say echo and I'll say close this. okay, so నేను ఏం చేస్తున్నా ఇక్కడ, okay, so what I'm doing is I am asking the సబ్స్క్రైబర్స్ నేమ్ ఫస్ట్. ఓకే, సబ్స్క్రైబర్ నేమ్ అడిగిన తర్వాత ఓకే ఈ బ్యాష్ స్క్రిప్టింగ్ మీకు నచ్చిందా లేదా అని అడుగుతాను. ఓకే, సో దాన్ని నేను లైక్ అనే వేరియబుల్ కింద రీడ్ చేసి ఓకే మళ్ళీ నేను ఇఫ్ స్టేట్మెంట్లో ఓకే మీకు నచ్చితే థ్యాంక్ యూ, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో ఫీడ్బ్యాక్ సెండ్ చేయండి అని అడుగుతున్నాను. ఓకే, సో ఐ సే ఎంటర్. ఓకే, సో అగైన్ chmod 744. okay, I'm just running this. okay, hi subscriber, what is your name? okay, I'll say Ram. hello Ram, how the bash scripting training is going on? okay, yes, okay, మనం ఇక్కడ ఒక లాజిక్ మిస్ చేసాము. okay, I have given the capital Y. okay, you should give small y. okay, how the bash scripting training is going on, do you like it? okay, so again I'll say this, hi subscriber, what is your name? I'll say Ram. hello Ram, how the bash scripting training is going on, do you like it? I'll say yes, thank you. okay, so same thing malla nenu Ram. okay, so I'll say no. okay, so please send us your feedback antundi. okay, so this is how you can do the interactive and input మీరు యూజర్ నుంచి తీసుకోవచ్చు, and also you can use the if else statement. okay, so this is how we can do the if then or if else statements ని మనము యూజ్ చేయొచ్చు bash లో. okay, so next వచ్చేసి what we'll do, we'll do a script using కేస్ స్టేట్మెంట్స్. ఓకే, సో కేస్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక ఆప్షన్ ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏ అనే ఆప్షన్ ఇచ్చా. ఓకే, సో ఏ అనే ఆప్షన్ ఇస్తే ఇఫ్ ఆప్షన్ ఏ ఈజ్ సెలెక్టెడ్, ఇప్పుడు నేను ఏ సెలెక్ట్ చేస్తే ఈ టాస్క్ చేయాలి, నేను బి సెలెక్ట్ చేస్తే ఈ టాస్క్ చేయాలి, నేను సి సెలెక్ట్ చేస్తే ఈ టాస్క్ చేయాలి, డి సెలెక్ట్ చేస్తే ఈ టాస్క్ చేయాలి. ఓకే, అదే లైనెక్స్లో తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు నేను ఒక లాజిక్ ఏం రాస్తా అంటే ఏ సెలెక్ట్ చేశాను అనుకోండి 5 లిస్ట్ చేయాలి, బి సెలెక్ట్ చేశాను అనుకోండి డేట్ డిస్ప్లే చేయాలి, సి సెలెక్ట్ చేశాను అనుకోండి ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ చూపించాలి, డి సెలెక్ట్ చేశాను అనుకోండి నాకు ఫ్రీ మెమరీ ఎంత చూపించాలి, ఈ సెలెక్ట్ చేశాను అనుకోండి నాకు ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సిస్టమ్ అనేది చూపించాలి. ఓకే, సో ఇలా మనము కేస్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి చేయొచ్చు. ఓకే, సో మనం ఒక సింపుల్ కేస్ స్టేట్మెంట్ యూజ్ చేసి చేద్దాం. ఓకే, vi case statement dot sh అంటాను. ఓకే, so I'm just creating a case statement. I'll do shebang, I'll say bin /bash. okay, so I'm defining the shell. I'll say echo, మీరు మళ్ళీ స్క్రిప్ట్ ఫార్మాట్ అంతా యూజ్ చేయండి. ఓకే, I've already told you I'm not using it. okay, so I'll say please choose options below. ఓకే, సో నేను ఏమంటున్నా అంటే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్తున్నా. ఓకే, and I'll say echo okay a equal to okay for example bash scripting
training. Okay, and b equal to Terraform training, okay, and echo c equal to what I'll say Ansible training. Okay, and I'll say echo d equal to I'll say machine learning training. Okay, so I am just given the choices. Okay, so నేను ఏమంటే read choices అంట. Okay, so I am moving this into the choices. Okay, నేను ఏదైతే దీని ఉందో అది choices లోకి మూవ్ చేస్తా. Okay, so what I'll say case dollar choices, again caps. Okay, case dollar choices. Okay, in. Okay, in యూజ్ చేసి నేను ఏమంటున్నానంటే a okay, I'll say date. Okay, I'll say b, I'll say ls, c, I'll say who, I'll say d uptime, and I'll say star echo invalid training choice. Thank you, bye. Right, ESAC. Okay, closing the case. ఓకే, సో ఇక్కడ మనం ఏమంటామంటే ఓకే చాయిసెస్ని రీడ్ చేస్తాం. ఓకే, ఏ అంటే డేట్ డిస్ప్లే చేస్తుంది, బి అంటే ఎల్ఎస్ని డిస్ప్లే చేస్తుంది, సి అంటే హూ డిస్ప్లే చేస్తుంది, డి అంటే అప్ టైమ్ని డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను జనరల్గా ఇది ట్రైనింగ్స్ అని ఇచ్చాను. ఓకే, బట్ జస్ట్ మనం హోప్ యూ గైస్ అండర్స్టాండ్. Okay, I'll say chmod 744, I'll say this and file name, I'll run this. Okay, please choose options below. Okay, so నేను ఏం చేస్తానంటే I'll say up time, like నాకు up time కావాలి కాబట్టి okay, I'll say D. Okay, machine learning training అంట. Okay, so I'll say enter. Okay, it is saying invalid training choice, thank you, bye. Okay, so invalid choice, thank you, bye antundi. Okay, so we have done something wrong in this script. Okay, let me go and check what it is. Okay, even a annaga ade error vastadu manaki. Okay, why okay, so let me go here. So ikkada okay, so em mistake chesamo chuzdam ikkada. Okay, so everything looks good. I'm reading choices and case dollar. Okay, okay, మనం ఇక్కడ స్పెల్ మిస్టేక్ చేసాము. ఓకే, okay, so we'll try to run it again. Okay, so please choose options below అంటుంది A, B, C, D. Okay, so I'll say D. Okay, so D మనం అప్ టైం ఇచ్చాం కాబట్టి it is displaying up time. So I'll say A. Okay, so date చూపిస్తుంది, right? So I'll say B. Okay, so it is just displaying all the files. Okay, and I'll say C. Okay, so C లో ఏమి ఇచ్చాం మనము who అని ఇచ్చాము. ఓకే, ఎవరెవరు లాగిన్ చేశారు అనేది. ఓకే, సో there are 2 users logged in with the root. Okay, and also we'll say something else like T. సో ఇన్వాలిడ్ ట్రైనింగ్ చాయిస్, థ్యాంక్ యూ, బాయ్ అంటుంది. ఓకే, సో ఈ విధంగా మనము కేస్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసి ఓకే, సో వీ కెన్ డిస్ప్లే ఆర్ అవుట్పుట్. ఓకే, సో మీకు ఇప్పుడు సేమ్ థింగ్ లైక్ మీకు ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైనింగ్ ఓకే, సో మనం ఇక్కడ డిస్ప్లే డేట్ అనొచ్చు. ఓకే, ఓకే,
display system date. Okay, list all files and who logged into this system. What is the uptime of this server? Okay, so same thing like display system date. Enter korte, it's just saying invalid. Okay, so I'm just uptime kottanu. Okay, so it just displaying. Okay, so I just changed this name. Okay, so this is how you can do the case statements. Okay, so next వచ్చేసి we'll do loop statements. Okay, case statements మీద you will get so many examples online, but మీరు ఒకసారి చెక్ చేయండి ఆన్లైన్లో కూడా హౌ టు స్క్రిప్ట్స్ ఆర్ ఎల్స్ మీకు కేసెస్ ఎలా రన్ చేయాలి అనేది. ఓకే, సో మీకు బేసిక్గా మీకు ఏంటంటే ఒక ఐడియా రావడానికి నేను అది రన్ చేశాను కేస్ స్టేట్మెంట్స్. ఓకే, ఎందుకంటే మనము జనరల్గా రన్ చేసేటప్పుడు లైక్ సిస్టమేటిక్ మీకు ఇప్పుడు ఒక 20 కమాండ్స్ రన్ చేస్తాం అనుకోండి డైలీ. ఓకే, సో మీరు ఏంటంటే ఓకే మీరు ఒక కేస్ స్టేట్మెంట్ ఇవన్నీ రాసుకొని ఓకే కమాండ్స్ అన్ని. ఓకే, సో మీరు డైరెక్ట్ ఆ స్క్రిప్ట్ రన్ చేసినప్పుడు యూ కెన్ చూస్ ద చాయిస్. ఓకే, లేదు నాకు ఈ కమాండ్ మీకు అన్ని డిస్ప్లే ఇప్పుడు మనం ఇందాక స్టార్టింగ్లో బేసిక్ స్క్రిప్ట్ చేసినప్పుడు ఏం చేసాము అన్ని కమాండ్స్ని డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, సో అలా కన్ఫ్యూజ్ కాకుండా మీరు ఏంటంటే చాయిస్ లైక్ యూ కెన్ చూస్ ఎనీ పర్టికులర్ కమాండ్. లేదు ఈ 20 దాంట్లో నాకు ఈ 8th ఆప్షన్ నాకు కావాలంటే మీరు 8 అని కొడితే మీకు ఆ కమాండ్ రన్ అయిపోతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ ది రియల్ టైమ్. ఓకే, సో మనం ఇప్పుడు విల్ సీ ఫర్ లూప్. ఓకే, సో ఫర్ లూప్ స్క్రిప్ట్స్. ఓకే, సో ఐ సే ఫర్ లూప్ డాట్ ఎస్హెచ్. ఓకే, సో ఫర్ లూప్ ఎందుకు యూజ్ చేస్తాం మనము టు రన్ ద సేమ్ స్పెసిఫైడ్ ఆఫ్ కమాండ్స్ ఆ వేరియబుల్ని అసైన్ చేసి మనము రిపిటేటివ్గా టాస్క్ మనము రన్ చేయడానికి ఫర్ లూప్ని యూజ్ చేస్తాం. అంటే వీఆర్ running something in the loop. Okay, if I say like variable equal 10 అని అనుకోండి, it should run 10 times and it should come out of that after 10 rounds of testing or 10 rounds of వేరియబుల్ వెరిఫికేషన్. ఓకే, సో ఆ విధంగా మనము ఫర్ లూప్ ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో విల్ రైట్ ఎ సింపుల్ స్క్రిప్ట్ ఇన్ bash. Okay, again I'm declaring my bash shell. Okay, and I'll say for I in 1 2 3 4 5. Okay, and I'll say do. Okay, and I'll say done. Okay, I'll save this. Okay, and again chmod 744. I'll save this dot slash. Okay, welcome 1 subscribers, 2 subscribers, 3 subscribers, 4 subs, 5 subs. Okay, so ఈ విధంగా మనకి ఇది ఓపెన్ చేసి చూపిస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ డూ ది ఫర్ లూప్. ఓకే, సో మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ వీ కెన్ డూ vi fl డాట్ sh ఫర్ లూప్ డాట్ sh సింపుల్ కమాండ్ మళ్ళీ ఏదైనా సింపుల్ స్క్రిప్ట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ j in. Okay, like, sub, share, comments. Okay, and I'll say do. I'll say Jay has subscribed, shared, and commented. Okay, so I'll say $J, and I'll say done. I'll save this. Okay, now I'll chmod 744 fl dot sh. I'll say dot slash fl dot slash fl dot sh. Okay, so Jay has liked, Jay has subscribed, Jay has shared, Jay has commented. Okay, సో ఈ విధంగా మనము ఫర్ లూప్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఈ ఫర్ లూప్ ని మనము ఇంకా అడ్వాన్స్డ్ గా ఎలా యూజ్ చేయాలనేది మనము నెక్స్ట్ వచ్చే రియల్ టైమ్ స్క్రిప్ట్స్ లో చూద్దాం. ఓకే, బట్ దిస్ ఈస్ టు గివ్ యూ అన్ ఓవర్వ్యూ. ఓకే, బేసిక్ ఓవర్వ్యూ ఎలా ఉంటుంది అనేది మీకు నేను చూపిస్తున్నాను అనమాట. ఓకే, సో దిస్ ఈస్ హౌ వి డూ ది ఫర్ లూప్
and then we'll do. Okay, so we'll do while. Okay, do while కూడా మనము ఎలా చేస్తాము షెల్ స్క్రిప్టింగ్ లో చూద్దాం. ఓకే, సో మనం డూ వైల్ ఎందుకు యూజ్ చేస్తాము, ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ లైక్ ఫర్ లూప్, బట్ ఇట్ విల్ కంటిన్యూస్లీ ఎగ్జిక్యూట్స్ ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఓకే, మనకి ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని మనం కంటిన్యూగా ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి. ఓకే, సో డూ వైల్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో పర్టికులర్ కండిషన్ మెట్ అయ్యే వరకు, లైక్ ఇఫ్ ఇట్స్ పర్టికులర్ కండిషన్ ఇస్ ట్రూ ఆర్ ఇఫ్ ఇట్ మెట్ దట్ కండిషన్. ఓకే, సో మనము దాన్ని డూ వైల్ అని చేస్తాం. ఓకే, సో ఇట్స్ వైల్ అనేది ఇట్స్ ఎ కండిషన్. ఇఫ్ దట్ కండిషన్ ఇస్ ట్రూ దెన్ విల్ డూ దిస్ కమాండ్. ఓకే, సో సింపుల్గా ఓకే, వైల్ దిస్ కండిషన్ ఇస్ ట్రూ. ఓకే, సో వైల్ యు ఆర్ సబ్స్క్రైబ్. ఓకే, డూ సీ ఆల్ ద వీడియోస్. ఓకే, సో ఈ విధంగా అనమాట. ఓకే, సో ఇట్లా మనము వైల్ డూని వాడచ్చు. ఓకే, సో I'll go to insert mode, I'll do a shebang to define my shell in bash. Okay, so నేను ఏమంటా అంటే count equal to 0 and I'll say number equal to 10. So while dollar count is less than 10. Okay, so if my count is less than 10, I'll do echo dollar number. Okay, seconds left to stop this $1. ఓకే, నేను ఇక్కడ $1 అని ఇచ్చాను. ఓకే, $1 ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అ ప్రాసెస్. ఓకే, సో ఈ స్క్రిప్ట్ ఏదైతే రన్ అవుతుందో దాని ప్రాసెస్ అనమాట. ఓకే, సో ఐఎమ్ ట్రయింగ్ టు స్టాప్ దిస్ ప్రాసెస్. ఏదైతే మన ప్రాసెస్ రన్ అవుతుందో ఆ ప్రాసెస్ని నేను స్టాప్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఓకే, అండ్ ఐల్ సే స్లీప్ ఫర్ 1 second, దెన్ ఐల్ సే నంబర్ ఈక్వల్ టు ఐల్ సే expression dollar number minus 1, and I'll say count equal to expression dollar count plus 1. Okay, I'll say done and I'll say echo one process is stopped. Okay, we'll see how it works. Okay, so నేను ఈ ప్రాసెస్ ని స్టాప్ చేస్తున్నాను ఈ నెంబర్ ఆఫ్ సెకండ్స్ లో. ఓకే, కౌంట్ లెస్ దెన్ 10 ఉన్నప్పుడు అంటే. సో లెట్ మీ రన్ దిస్. సో ఐల్ సే chmod 744 dowhile.sh. I'll say /. Okay, 10 seconds left to stop this. 8 seconds, 6 seconds, 4 seconds, 3 seconds, and 2 seconds, 1 second to stop. This process is stopped. Okay, so ఈ process stop అయిపోయిందని చూపిస్తుంది. Okay, so this is how we can use the do while. Okay, so one అనేది నేమ్ ఆఫ్ ద ప్రాసెస్, అది లేదంటే ప్రాసెస్ ఐడి. ఓకే, సో మనం ఏదైతే రన్ చేస్తున్నామో ఆ స్క్రిప్ట్ ది ప్రాసెస్ ఐడి అది. ఓకే, సో అయితే ps-ef. ఓకే, మనకి జనరల్గా ps-ef లో మనకి ప్రాసెస్ ఐడీస్ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇఫ్ ఐ సే dowhile.sh. ఓకే, సో ఇక్కడ మనకి ఏ ప్రాసెస్ రన్ అవ్వట్లేదు. ఓకే, సో మీరు ఇంకో విండో ఓపెన్ చేస్తే లైక్ వెర్ ఎవర్ దిస్ ప్రాసెస్ ఇస్ రన్నింగ్ ఇట్ విల్ హ్యావ్ దట్ ఆ ప్రాసెస్ నంబర్ మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట అది. ఓకే, సో లెట్ మీ ట్రై. Ctrl-C కొడితే వర్క్ అవ్వదు, బట్ okay, it's not or else I'll try to run this in the background. Okay, so ఇక్కడ చూడండి 27770 అనే ప్రాసెస్ రన్ అవుతుంది ఈ స్క్రిప్ట్ కోసం. ఓకే, సో ఇప్పుడు నేను ps-ef. ఓకే, ప్రాసెస్ is stopped అంటుంది. ఓకే, సో ఇఫ్ ఐ సే ps-ef grep-i. ఇప్పుడు చూడండి ఈ ప్రాసెస్ రన్ అవుతుందనే చెక్ చేస్తాను. ఓకే, లేదు, ఆ ప్రాసెస్ రన్ అవ్వట్లేదు. ఓకే, ది సేమ్ వే నేను మళ్ళీ స్టార్ట్ చేస్తే ఈ ప్రాసెస్ కూడా రన్ అయింది. ఓకే, సో ఈ ప్రాసెస్ కూడా రన్ అవుతుందా లేదా చూద్దాం. ఓకే, ఓ మై గాడ్.
ఓకే, ఈ ప్రాసెస్ కూడా రన్ అవ్వట్లేదు. అంటే ఆ ప్రాసెస్ ఏదైతే క్రియేట్ చేస్తున్నామో ఆ ప్రాసెస్ని మనము డూ వైల్ యూజ్ చేసి మనము ఆ ప్రాసెస్ని కిల్ చేసేస్తున్నాం అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద లాజిక్ ఫర్ దిస్ స్క్రిప్ట్. ఓకే, సో ఇంకోటి సింపుల్ స్క్రిప్ట్ ఏదైనా రాద్దాం, లైక్ విఐ do while dot sh. Okay, so I'll say shebang. I'll define my shell again, bin bash. So c equal to 1. Okay, so while నేను ఏం చేస్తానంటే, ఓకే, $c, if $c is less than 5, okay, so what I'll do echo welcome $c times. ఓకే, సో మనము ఎలా అయితే ఈ లూప్ని ఒక బ్లాక్లో ఎలా రన్ చేస్తామనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఐల్ సే సి, ఐల్ యాడ్ దిస్. ఓకే, and I'll say done. Okay, let me give the permission 744 dw.sh. I'll say /dw.sh. Binary operator expected at line 4. Okay, if I say :4, it is taking me to here. Sorry, మొత్తానికి రాంగ్ కమాండ్ ఇచ్చేకండి. ఇన్సర్ట్ మోడ్ -LE. ఓకే, సో ఇక్కడ నుండి వెల్కమ్ 1 times 2 times 3 times 4 times 5 times అనేది మనకి డిస్ప్లే చేసేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ రైట్ ద డూ వైల్ స్క్రిప్ట్స్. ఓకే, సో దిస్ ఈస్ ద బేసిక్ బ్యాష్ ప్రోగ్రామింగ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనము ఎగ్జిట్ కోడ్స్ చూద్దాం, ఎర్రర్ కోడ్స్. ఓకే, సో ఎగ్జిట్ స్టేట్మెంట్స్, ఎగ్జిట్ స్టేటస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మనం బ్యాష్ స్క్రిప్ట్స్ రాసేటప్పుడు. ఓకే, ఎందుకంటే నాకు ఇప్పుడు నా కమాండ్ రన్ అవుతుంది, ఈ కమాండ్ రన్ అవుతే నాకు ఈ అవుట్పుట్ రావాలి, ఈ కమాండ్ రన్ ఫెయిల్ అయితే నాకు ఈ అవుట్పుట్ రావాలని చెప్తాను నేను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎకో, ఓకే, మన లాస్ట్ కమాండ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ls-lrt is my command. Okay, so what I'll do, I'll say $echo. ఓకే, ఇదేమిస్తుంది, నా లాస్ట్ అవుట్పుట్ సక్సెస్ఫుల్గా రన్ అయింది అని చూపిస్తుంది, అంటే 0 ఇచ్చింది. ఓకే, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ pkw అంట. ఓకే, మనకి జనరల్గా ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ కమాండ్ pwd, రైట్. pkd అనేది రాంగ్ కమాండ్, రైట్. సో కమాండ్ నాట్ ఫౌండ్ అని ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఓకే, సో నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు మళ్ళీ ఐల్ రన్ ఎకో $. ఓకే, సో ఇదేం చూపిస్తుంది, 127, అంటే లైక్ సంథింగ్ ఈజ్ రాంగ్, మీది కమాండ్ రన్ అవ్వలేదు, ఇట్ ఈస్ నాట్ ఓకే, ఇట్ ఈస్ నాట్ సక్సెస్ఫుల్. ఓకే, సో సంథింగ్ ఎల్స్ ఈస్ హ్యాపెండ్ ఇన్ దిస్ కమాండ్ అని చూపిస్తుంది. ఓకే, సో లేదంటే నేను వాట్ ఐ విల్ డూ, ls-r అంట. ఓకే, అన్రికగ్నైజ్డ్ ఆప్షన్ అంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి 2 ఇచ్చింది. 2 అంటే ఇట్స్ అ మైనర్ ప్రాబ్లం, సారీ 2 అంటే ఇట్స్ అ సీరియస్ ట్రబుల్. ఓకే, సో సీరియస్ అంటే యూ హ్యావ్ డన్ సంథింగ్ సీరియస్లీ రాంగ్. ఓకే, సో అందుకని మనకి ఎర్రర్ కోడ్ ఏమి ఇచ్చింది, ఇక్కడ ఎగ్జిట్ స్టేటస్ 2 ఇచ్చింది. ఓకే, సో జనరల్గా మనకి ఎగ్జిట్ స్టేటస్ ఎలా ఉంటుందంటే 0 వచ్చింది అనుకోండి. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ 0 దెన్ ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ ఇన్ ఓకే స్టేట్. If it is 1, it is in minor problem. If it is 2, it is a serious problem. Okay, లేదా 3 to 255 వస్తే మనకి జనరల్గా ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో యూ కెన్ సర్చ్ విత్ ద రెస్పెక్టివ్ ఎర్రర్ కోడ్, మీరు గూగుల్లో అయినా సెర్చ్ చేయొచ్చు, ఆల్రెస్ మీకు జనరల్గా మీకు రియల్ టైంలో ఆల్రెడీ అవగాహన ఉంటే, లైక్ ఈ ఎర్రర్ కోడ్ గురించి, ఈ ఎర్రర్ ఎగ్జిట్ కోడ్స్ గురించి మీకు ఆల్రెడీ అవగాహన ఉంటే యూ కెన్ ఇగ్నోర్ దాట్. ఓకే, ఓకే, సో ఐల్ ఫ్యూ థింగ్స్ మనం చూసాం ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు నేను 0 వచ్చింది అనుకోండి, ఇట్స్ ఓకే, అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ రన్ ఓకే. ఓకే, సో 1 వచ్చింది అనుకోండి, జనరల్ ఎర్రర్. ఓకే, ఇది బేసిక్గా వచ్చే ఎర్రర్. ఓకే, 2-1 అనుకోండి, ఇట్స్ అ మిస్యూజ్. ఓకే, మనము జనరల్గా అంటే ఇట్స్ అ సీరియస్ వన్, అంటే మనము ఎక్కడో ఏదో తప్పుగా యూజ్ చేస్తాం, మిస్యూజ్ ఆఫ్ షెల్. ఓకే, అదే మీకు 126 వచ్చింది అనుకోండి, జనరల్గా 126 we say cannot execute.
ఓకే, సో ఈ కమాండ్ మేము ఎగ్జిక్యూట్ చేయలేమని చెప్తుంది అనమాట. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ 127, ఇప్పుడు ఇందాక మనకు వచ్చింది కదా 127 అంటే ఏంటంటే నో ఫైల్ ఫౌండ్ మ్యాచింగ్ కమాండ్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ 127 is 128 వచ్చింది అనుకోండి, దెన్ యూ సే ఇన్వాలిడ్ ఎగ్జిట్ వాల్యూ. ఓకే, మీకు ఇవన్నీ మీకు జనరల్గా మీకు ఆన్లైన్లో దొరికిపోతాయి, బట్ ఐమ్ జస్ట్ సీయింగ్. ఓకే, సో మీకు జనరల్గా 128 తర్వాత వచ్చేదాన్ని ప్రాసెస్ కిల్డ్ విత్ సిగ్నల్ ఎన్ అని వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనము ఎగ్జిట్ కోడ్స్ని రాసుకోవచ్చు. ఓకే, సో ఎగ్జిట్ కోడ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ సీ వాట్ ఆర్ ఆల్ ది ఎర్రర్స్ యూ హ్యావ్ కేమ్ త్రూ వెన్ యు ఆర్ రన్నింగ్ యువర్ స్క్రిప్ట్. ఓకే, సో ఎగ్జిట్ కోడ్స్ మనం ఈ విధంగా డిఫైన్ చేస్తాము. ఓకే, సో హోప్ యూ గైస్ హ్యావ్ గాట్ ద క్లియర్ పిక్చర్. ఓకే, ఎందుకంటే మనం ఇక్కడ ఆల్రెడీ రన్ చేసి చూసాం కాబట్టి. ఓకే, సో ఇఫ్ ఐ సే ls, ఓకే, ఇట్స్ అ సక్సెస్ఫుల్ కమాండ్, సో ఇట్ విల్ గివ్ 0. ఓకే, సో ఈ విధంగా మీరు అది నా కమాండ్ సక్సెస్ అయిందా లేదా అనేది మీరు చూడొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే vi exit.sh, ఓకే, సో మనం ఒక స్క్రిప్ట్ రాద్దాము. సో ఇన్సర్ట్ మోడ్ అగైన్ shebang, I'll define my bash. ఓకే, నా షెల్ని డిఫైన్ చేసి ls-l, ఓకే, I'll say, ఓకే, సో if $? ఈక్వల్ టు 0 అంటే నా లాస్ట్ కమాండ్ ఏదైతే రన్ చేస్తున్నారో కమాండ్ సక్సెస్ అయితే దెన్ ఎకో ఫైల్ ఎగ్జిస్ట్ అంటే ఈ ఫైల్ ఉంది. ఆర్ ఎల్స్ వాట్ ఐల్ సే, ఎల్స్ ఐల్ సే ఎకో no such file. ఓకే, సో విల్ ట్రై టు రన్ దిస్. ఓకే, exit.sh అనేది ఉంది. ఓకే, సో chmod 744 exit.sh, ఓకే, ./exit.sh. ఓకే, unexpected end of file. ఓకే, syntax error at line 8. What is that? ఓకే, ఓకే, సో ఫైల్ ఎగ్జిస్ట్ అని మనకి చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఫైల్ ఎగ్జిస్ట్, సో దట్ మనం ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. సో ఇఫ్ ఐ డూ సంథింగ్ ఎల్స్ హియర్, సో మనము exitt అని కొడతాం. ఓకే, ఐల్ సే సేవ్ and I'll run this, no file. Okay, so cannot access అంటుంది, సో ఆ ఫైల్ లేదని చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో this is how we can do. Okay, so this is what the simple scripts we have run till now session 2 లో. ఓకే, సో నెక్స్ట్ మనము రియల్ టైమ్ స్క్రిప్ట్స్ చూసాం. లైక్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. లైక్ రియల్ టైంలో మనం స్క్రిప్ట్స్ ఎలా రన్ చేస్తాము అండ్ హౌ వి పుల్ డేటా ఫ్రమ్ అదర్ ఫైల్స్, మనం ఎలా ఫైల్స్ ఎలా వేరే ఫైల్స్ నుంచి తీస్తాము. విల్ సీ లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్ లైక్ మనము రియల్ టైంలో ఎలా యూజ్ చేయొచ్చు, ఫైల్స్ స్క్రిప్ట్స్ బ్యాష్ స్క్రిప్ట్స్ ఎట్లా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, సో టిల్ నౌ వీ హావ్ సీన్ అ ఓవర్ వ్యూ లైక్ బేసిక్స్ ఆఫ్ బ్యాష్ మొత్తం చూసేసాం మనము. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం విల్ గో టు ది అడ్వాన్స్డ్ స్క్రిప్టింగ్ లెవెల్. ఓకే, సో ప్లీజ్ బీ స్టే ట్యూన్డ్ ఫర్ ద సెషన్ 3. ఓకే, ఇది సెషన్ 2. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఫీడ్బ్యాక్స్ ఏమన్నా క్వెరీస్ ఏమన్నా మాకు చెప్పండి, సో దట్ విల్ ట్రై టు answer those queries. Thank you very much. Please stay tuned and have a nice day. Thanks for watching this video. Bye for the day.